చాలా సంతోషం, చాలా ఉజ్జీవంగా ఉత్సాహంగా ఈరోజు ఆరాధన ఇంతవరకు జరగడము అది దేవునికి మహిమ. ఇటు రీతిలో జరగడానికి పాటుపడిన ప్రయాసపడుతున్నటువంటి ప్రతి ఒక్కరిని బట్టి నేను దేవుని నామాన్ని మహిమపరుస్తూ మంచి సమయంలో కార్యక్రమాన్ని ఇంతవరకు చక్కగా అధ్యక్షులుగా ఉండి నడిపించినటువంటి అన్న వసంతన్ గారికి ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. చేరొచ్చినటువంటి ప్రియాత్మీయులైన మీ అందరికీ కూడా క్వైర్ వారికి ప్రత్యేక వందనాలు. మాకు ఎప్పుడు చెప్పట్లేదు అన్నట్టుగా చూస్తున్నారు వాళ్ళు. ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా చక్కగా ట్రాన్స్పోర్ట్ ఇచ్చినటువంటి వారు, అదేవిధంగా చక్కగా వంటలు సిద్ధపరిచినటువంటి వారిని బట్టి ప్రసాద్ గారు, కళ్యాణ్ గారు, ఇంకా రాక్ పేర్లు చెప్పాలంటే అందరూ కూడా చక్కగా ఒక్కొక్కరు ఒక్కొక్క పాత్రగా వాడబడుతున్నారు. అందుని బట్టి అందరికీ కూడా నా ప్రత్యేకమైనటువంటి వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాను. మొట్టమొదటిసారిగా సహోదరులు రావడం, అదేవిధంగా తల్లిగారు కూడా రావడం చాలా సంతోషం. తప్పకుండా అవకాశం ఉన్నంత మట్టికి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. అదేవిధంగా సహోదరులు అర్జున్ గారికి ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. చక్కటి సంగీతాన్ని, పాటలు 2 చరణాలు చాలు, 1 చరణం చాలు అంటుంటే ఆపట్లేదు. పాడేవాళ్ళు బాగా పాడుతున్నారు, ప్లే చేసేవాళ్ళు ఇంకా బాగా ప్లే చేస్తున్నారు. మీ ఇద్దరికి సరిపోయింది. మా అధ్యక్షుల వారికి మాకు టైము పరిగెట్టేస్తుంది. 7 గంటలకల్లా అక్కడ సమయాన్ని అప్పగించాలి. కాబట్టి దయచేసి 2 చరణాలు అయిన తర్వాత కీబోర్డ్ దయచేసి ఆపండి సార్, లేకపోతే వాళ్ళని ఆపలేకపోతున్నాం మేము. 3-4 చరణాలకు పాడేస్తున్నారు. మంచిది, తప్పకుండా. ఎందుకంటే దేవుని సన్నిధిలో ఆ విధంగా చేయడం అనేది చాలా సంతోషకరమైనటువంటి విషయం. ఈరోజు అప్డేట్ తెలియజేస్తున్నారమ్మా. రాక్ 1KD గురించి ఈరోజు ఫస్ట్ వారం కాబట్టి అప్డేట్ చేయాల్సింది, అది సిద్ధపరచండి. అదేవిధంగా గత కొన్ని వారాలుగా పాటల విషయంలో కోయర్ బిడ్డలని తప్పకుండా నేను అప్రిషియేట్ చేయాల్సి ఉంది. చక్కటి పాటలు పెడుతూ ప్రతిరోజు సాయంత్రం ప్రత్యేకించి 10 గంటలకు ఖచ్చితంగా వారు ఉదయం నుంచి ఎంత కష్టపడినా ఏ పరిస్థితులు అయినప్పటికీ కూడా వారు చక్కగా ప్రాక్టీస్ చేస్తున్నారు 10 గంటలకల్లా. ఒకవేళ ఇంకను ఎవరైనా జాయిన్ అవ్వాలి ఇంకా చాలామంది, వారంతా కూడా దయచేసి వారితో రాత్రికాల సమయంలో మీరు కూడా జాయిన్ అవ్వాలని నేను ప్రేమపూర్వకంగా తెలియజేస్తున్నాను. చక్కటి వస్త్రధారణ కానీ ఆగస్టు 15వ తారీఖున చాలా చక్కటి వస్త్రధారణ వాళ్ళు కలిగి ఉన్నారు. ప్రార్థన చేయండి. నెమ్మదిగా ఒక్కొక్క విషయాల్లో బలపడుతున్నారు. ఇక్కడికి వచ్చి ఏం చేసినా వాళ్ళని ఎంకరేజ్ చేయాలి తప్ప మనం ఏమాత్రము కూడా వాళ్ళని కించపరిచేటట్టుగా కానీ వెనక్కి లాగేటట్టుగా కూడా ఎవరు దయచేసి మాట్లాడొద్దు. వాళ్ళని బలపరచాలని ప్రేమపూర్వకంగా తెలియజేస్తున్నాను. ఇంకా ఎవరైనా ఆ యొక్క క్వైర్ టీంలో జాయిన్ అవ్వాల్సినటువంటి వారు ఉంటే కనుక మీ నెంబరు లేక మీ పేరు ఆల్రెడీ ఉన్నటువంటి వారు చాలామంది రావట్లేదు, మీరు కూడా జాయిన్ అవ్వాలని మీ అందరికీ ప్రేమపూర్వకంగా తెలియజేస్తూ వారిని బట్టి ఒకసారి చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని మహిమపడతాం. క్వైర్ బిడ్డలు చక్కగా పాడుతున్నారు అన్నటువంటి వారు చప్పట్లు కొట్టి దేవుని మహిమపరిద్దాం. దేవునికి స్తోత్రం. ఎందుకనంటే అవి చాలా కష్టమైనటువంటి పని. నార్మల్గా పాటలంతా అయ్యా క్వైర్ బిడ్డలు బాగా పాడుతున్నారండి, బాగా పాడుతున్నారు. థ్యాంక్ యూ. మీకు సర్టిఫికెట్ కూడా ఇచ్చారు సంగీతం ప్లే చేసేటువంటి వారు. కాబట్టి అదేవిధంగా నిన్న దిన ముందు మనము కొన్ని విషయాలు తెలియజేశాను. నేను గ్రూప్లో ఎంతమంది అయితే విన్నారో తెలియదు. అది విజయవాడ కొరకు మనం ఎంతగానో ప్రార్థన చేయాల్సినటువంటి వారమైనాము. వీడియోలు చూసి జస్ట్ ఇట్లా స్క్రోల్ చేస్తున్నాము. మనం చేసే పని మరి ప్రార్థనలో జ్ఞాపకం చేసుకునేవారు చేస్తారు. అదేవిధంగా దాంతో పాటుగా కేవలము క్రియలు లేనటువంటి విశ్వాసం వ్యర్థమనే దేవుని వాక్యం తెలియజేస్తున్నట్టు క్రియలు మనము ఇప్పటి వరకు ఎవరికి కూడా సంఘం తరపున ఎక్కడ సహాయం చేయలేదు. సో ఇది మొట్టమొదటిసారిగా మనము ఈరోజు కానుకలు విత్తే సమయము కానీ లేక మీరు ప్రత్యేకించి కవర్లు తీసుకుని విజయవాడ కొరకు మనము విజయవాడలో ఒక కుటుంబం కొరకు మనము సహాయం చేయబోతున్నాము. ఆ కుటుంబము అన్నీ పోగొట్టుకుని లేక కుటుంబంలో అన్నీ పాడయ్యి ఉన్నటువంటి పరిస్థితి. కాబట్టి ఆ కుటుంబం కొరకు మనము సహాయం చేయబోతున్నాము. కాబట్టి వాటి కొరకు మీరు సిద్ధపడి వచ్చినటువంటి విషయాల్లో ఒక కుటుంబం అదిగో చైర్లో మొత్తం ఆ ఇంట్లో సామాను అన్నీ కొట్టుకుపోయినాయి. ఆ ఇంట్లో సామాను అన్నీ కొట్టుకుపోయి కేవలం ఇల్లు మాత్రమే మిగిలినట్టుగా మనకుంది. మనము ఎంతోమందికి చేయలేము కానీ కనీసం ఒక్క కుటుంబానికన్నా చేసి మొట్టమొదటి కార్యముగా మనము దేవుని నామాన్ని మహిమపరచాల్సినటువంటి వారమైనాం. కాబట్టి ఈరోజు మనము కానుకలు పట్టేటువంటి సమయంలో అయితే మీకు ఇష్టమైన కానుకు
వారి కొరకు వీలైతే కనుక ఈరోజు పట్టబడుతున్నటువంటి కానుకలు కూడా ఆ కుటుంబం కొరకు, లేకపోతే విజయవాడలో జరిగినటువంటి కార్యక్రమం ఆ యొక్క విపత్తు కొరకు మనం పంపించబోతున్నాం. కాబట్టి మీ హృదయపూర్వకమైనటువంటి కానుకను ఇటు సంఘ కానుకగా, లేక విజయవాడలో ఆ విపత్తుకు సంబంధించిన కానుక కూడా మీరు కానుకల సంచిలో వేసి దేవుని నామాన్ని మహిమపరచాలని తెలియజేస్తూ, ఒకవేళ ఎవరైనా ప్రత్యేకించి దాని కొరకు ఇవ్వాల్సినటువంటి వారు కవర్లో రాసి పెట్టి మీరు ఇవ్వవచ్చు. దీంట్లో ఎవరు కూడా అంత ఇంత అన్నటువంటి పరిస్థితులు ఏమీ లేకుండా మనం ఈ కార్యక్రమంలో చేస్తున్నాం. కాబట్టి మీరు అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. ఈ విషయము కానుకలు పట్టేటువంటి సమయంలో కానుకల బ్యాగ్లోనే మీరు దానిని సమర్పించవచ్చు. చాలా విపత్తమైన, చాలా దారుణమైనటువంటి పరిస్థితులు మనము చూసాము. ఇంకా ఎన్నో వీడియోలు, జస్ట్ శాంపుల్కి నేను 1 or 2 ఫొటోస్ మాత్రమే తీసుకొచ్చాను. నేను విజయవాడ వరద బాధితులకు ఆర్థిక సహాయము కృపాసింహాసన సహవాసం ద్వారా ఇంచుమించుగా 31 మంది, అది నిన్న మొన్నట్లో సంఖ్య. అది ఇంకెంత అనేది దైవజనులు, వరదలో కొట్టుకుపోయినటువంటి వారు, పిల్లలు కొట్టుకుపోయినటువంటి వారు. ఎందుకంటే మనకు చాలా సమీపమైనటువంటి ప్రాంతం అది. మనము కనీసము చూసి వడిచిపెట్టేటువంటి వారంగా కాకుండా తప్పకుండా మీరందరూ ఆ విషయంలో సహకరించాలని తెలియచేస్తున్నాను. అదేవిధంగా ఆ 1 KD విషయాలు మన సహోదరులు ఈరోజు తెలియచేస్తారు. లాస్ట్లోనే ప్రసంగం అయిపోయిన తర్వాత, కార్యక్రమాలన్నీ అయిన తర్వాత వారు తెలియచేస్తారు. తరువాత దేవుని చిత్తమైతే కనుక మొట్టమొదటిగా పెట్టినటువంటి ఆ ఫోటో తర్వాత 5 వారాలు వచ్చినప్పుడు కేవలం స్త్రీలు మాత్రమే ఆ యొక్క స్త్రీల ఆరాధన జరుపుకుంటున్నారు. పురుషులందరూ అడుగుతున్నారు, ఇంచుమించుగా మేజర్గా అడుగుతున్నారు, పురుషుల యొక్క ఆరాధన కూడా జరగాలి అనేటువంటి మాట. సో దేవుని చిత్తమైతే మరలా నవంబర్లో మనకి 5 వారాలు ఉండబోతున్నాయి. సో ఆ వారాలు వచ్చినప్పుడు మనము ఆ యొక్క పురుషుల ఆరాధన కూడా దేవుని చిత్తమైతే కనుక నవంబర్ నెలలో మనము ఈ 2024లోనే మనము జరుపుకోబోతున్నాం. కాబట్టి వారికి కూడా 1 వారాన్ని మీరు ఇవ్వాల్సిందిగా తెలియచేస్తూ, 5 వారాల్లో పురుషులకు 1 వారము, స్త్రీలకు 1 వారము డేట్స్ పెట్టుకుని మిగిలిన వారాలు మామూలు నార్మల్ స్తుతి ఆరాధనలుగా మనము జరుపుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అదేవిధంగా నేను గత వారంలో ఒకరోజు చిన్నబాబు ఈ షీట్లు తీసుకొస్తారు, పాటల షీట్లు. నార్మల్గా ఒక రోజు తీసుకురాలేదు, ఎందుకంటే కరెంట్ లేదన్నారు. నేను బయటికి నేనే తయారు చేసి దీన్ని నా కంప్యూటర్లో నేను అతనికి పంపిస్తే అతను ప్రింట్ తీసుకొస్తారు పేపర్లు. అయితే నేను ఒకరోజు ఆయన లేకపోయేటప్పటికి నేను వెళ్ళి ప్రింట్ షాప్కి వెళ్ళి తీద్దామంటే ఇది ఒక్కటి 300 పిల్స్ చెప్పాడు. ఎన్ని? 300 పిల్స్. ఒక 10 అంటే ఎంత అవుతుంది? 3 దినాలు. దగ్గర ఆయన 1.5 సంవత్సరం అవుతుంది ఆరాధన ప్రారంభించి. అప్పటి నుంచి కూడా ప్రతి వారము ఆయనే చక్కగా కలర్ ప్రింట్, ఒక 20 కాపీలు 30 కాపీలు, 20 కాపీలు అయితే 6 దినాలు, 30 కాపీలు అయితే 9 దినాల వరకు అవుతుంది. అతను ఫ్రీగా తెస్తున్నాడా, కంపెనీలో చేస్తున్నాడా, ఏదైనా ఒక విషయం పక్కన పెడితే కనుక అంత బడ్జెట్తో కూడుకున్నటువంటి ఇంత అఫీషియల్ పేపరు లేకపోతే పాటల షీటు ఇది అందరూ పాడడానికి చక్కగా ఒక అఫీషియల్ ఒక ఎడ్యుకేటెడ్ పీపుల్ చర్చ్ జరిగేటటువంటి విధానంలో మన చర్చ్ జరుగుతూ ఉంటుంది. సో ఇలాంటి సహకరించేటువంటి వారు మనకు వెనకాల ఉండి వారు ఏమాత్రం కూడా తెరపైన కనిపించరు. మన రాక్ కనిపించరు, చిన్నబాబు కనిపించడు, లేకపోతే ఇంకా కొంతమంది ఉన్నారు నా పేరు వాడొద్దని బాబు అంటూ ఉంటారు. నాకేమో పేరు వచ్చేది, నేనేం చేయాలి? సో ఇలాగా కష్టపడుతూ ఉన్నటువంటి వారిని బట్టి నేను ఎంతగానో దేవుని నామాన్ని మహిమపరుస్తున్నాను. అదేవిధంగా గత కొన్ని దినాలుగా వంటల విషయంలో ప్రసాద్ గారు, ట్రాన్స్పోర్ట్ విషయంలో చాలా ఎక్కువ ప్రయాసపడి వారు అన్నీ చేయించుకొస్తున్నారు. కాబట్టి వారందరిని బట్టి నేను దేవుని నామాన్ని మహిమపరుస్తూ, సంఘంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా చాలా ఇంపార్టెంట్ పర్సన్స్. వెనకాల కూర్చున్నటువంటి ఎవరైనా కానీ, ఏ సీట్లో కూర్చున్నటువంటి వారైనా కానీ చాలా ఇంపార్టెంట్ పర్సన్స్. మనము రాజులైన యాజక సమూహము అనేటువంటి మాట దేవుని వాక్యం తెలియజేస్తుంది ఇక్కడ ఉన్నటువంటి వారందరి కొరకు. అయితే ఒకరినొకరు కించపరుచుకుంటూ, ఒకరినొకరు దూషించుకుంటూ మనకి మనము చెడ్డుగా ప్రవర్తించకూడదు నేను చెప్పేటువంటి మాటగా తెలియజేస్తాను. కాబట్టి చక్కగా ఒకరినొకరు గౌరవించుకుంటూ, ఒకరు చేస్తున్నటువంటి పని ఒకరిని మనము ప్రోత్సహించాలి. వారు ఎంత చిన్న పని చేసినా
ప్రోత్సహించడమే మన పని. అది రేపు 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 అది పెరిగి పెద్దదయ్యి ఒక మంచి ఉన్నతమైనటువంటి కార్యాలు చేయడానికి వారికి అది సహకారం అవుతూ ఉంటుంది. గత 2 వారాల క్రితం అయితే టైర్ పంచర్ అయ్యి టైర్ మార్చుకుని ఋతుబా వచ్చేసి ఇవన్నీ కూడా హృదయాన్ని కలిచివేస్తున్నటువంటి విషయాలు. అయినప్పటికీ విడిచిపెట్టకుండా పరిచర్యని, కుటుంబ పరిస్థితులు కరోనా వచ్చిందంటే ఏమాత్రం కూడా లోకం వైపు ఆయా పరిస్థితులు చూడకుండా ఈరోజు మాకు మొట్టమొదటిసారిగా పవిత్ర ప్రసాద్ గారు, పవిత్రమ్మ గారి యొక్క భర్త గారు స్వదేశం నుంచి వచ్చారు. వారు ఒకసారి లేచి నిలబడండి, వారు ఈరోజు మొట్టమొదటిసారిగా మన సంఘానికి నిన్న మొన్నట్లో కార్డు రావడం, ఐడి కార్డు. పవిత్ర గారు ఒకసారి టైలరింగ్ షాప్లో చేసేవారు, వారు మేడం చాలా ఇబ్బంది పెట్టింది, వారు స్వదేశం వెళ్ళిపోయారు. వారి భర్త గారు దేవుని కృప ఇక్కడికి వచ్చారు. వారు మొట్టమొదటిసారిగా మన సంఘంలో ఉండడం చాలా సంతోషం. వారికి కూడా నా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ తప్పకుండా ప్రతి వారం కూడా సిద్ధపడి రావాలని తెలియజేస్తున్నాను. మంచిది, ఈ సమయంలో వాక్యంలోకి వెళ్దాం. వాక్యం అయిన వెంటనే కూడా మళ్ళీ మనము బలారాధనలో పాలు పొందాల్సినటువంటి వారమై ఉన్నాము. అదేవిధంగా గత వారంలో జాన్ గారు, అదేవిధంగా మాధురి గారు వారి యొక్క వివాహ మహోత్సవం జరిగింది. మొన్న వారం కేక్ కటింగ్ మిస్ అయింది. అయితే దేవుని చిత్తమైతే ఈరోజు ఒక ప్రత్యేకమైనటువంటి కార్యక్రమం వారి కొరకు జరగబోతుంది కాబట్టి ఆ కార్యక్రమం కూడా మనము జరిగించుకుని ముందుకు కొనసాగుదాం. చిన్న వాక్యం చదువుతుంది. యెహెజ్కేలు రాసినటువంటి పుస్తకము, ప్రవక్త అయినటువంటి యెహెజ్కేలు 37వ అధ్యాయము 1 నుంచి 3 వచనాలు చదువుకుందాం. యెహోవా హస్తము. బైబిల్ ఉన్నటువంటి వారందరూ ఒకసారి బైబిల్ పైకెత్తి స్తోత్రం చెప్తారా? ఒకసారి బైబిల్ పైకెత్తి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, నీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. చాలా తక్కువగా కనపడుతున్నాయి, ఉన్నాయి మ్యాక్సిమము. ఇంటికాడ మర్చిపోయిన వాళ్ళు, కారులో మర్చిపోయిన వాళ్ళు, దయచేసి అలా చేయకూడదు. ఒకవేళ ఎవరికైనా బైబిల్ కావాలని అంటే కనుక తెలియపరచండి. కొత్త బైబిల్ మన దగ్గర ఉన్నాయి, నేను ఆ బైబిల్ని మీకు అందజేస్తాను. దేవునికి మహిమ. 37వ అధ్యాయము 1 నుంచి 3 వచనాలు. యెహోవా హస్తము నా మీదికి వచ్చెను, నేను ఆత్మవశుడనై ఉండగా యెహోవా నన్ను తోడుకొని పోయి ఎముకలతో నిండి ఉన్న యొక్క లోయలో నన్ను దింపెను. ఆయన వాటి మధ్య నన్ను ఇటు అటు నడిపించుచుండగా ఎముకలు అనేకములు ఆ లోయలో కనబడెను. అవి కేవలము ఎండిపోయినవి అనేటువంటి మాట. ఒకసారి టీవీ వైపు చూడండి, భయపడకుండా చూడండి. ఒకసారి టీవీ వైపు ఏం కనబడుతుంది? అక్కడ ఎండిన ఎముకలు కనబడుతున్నాయి. మామూలుగా అంటే బైబిల్ చదువుతాం, ఇట్లా చదవడం, ఇట్లా విడిచిపెట్టడం అయిపోద్ది. కానీ అక్కడ మనకు కనబడుతున్నది ఏంటి? ఎండిన ఎముకలు అనేటువంటి మాట మనం ఏదైతే చదివి ఉన్నామో ఆ ఎండిన ఎముకలు మనకు అక్కడ కనబడుతున్నాయి. సాధారణంగా చిన్న ప్రార్థన చేసి వాక్యంలోకి వెళ్తాను. పరిశుద్ధుడా పరమ తండ్రి, నీకు వందనాలు. నీ కృపలో తండ్రి ఎంతవరకు జరిగించిన గొప్ప ఆరాధన బట్టి ప్రభువా నీ నామం మహిమపరచబడిందని మేము నమ్ముచున్నాము నాయన, నీకు స్తోత్రం. తప్పక నాయన ప్రభువా మా హృదయ అంతరంగములో నుంచి చేసినటువంటి ప్రతి స్తుతి అర్పణ నాయన నీ సన్నిధికి చేరిందని మేము నమ్ముచున్నామయ్యా, నీకు స్తోత్రం. తప్పక సహాయం దయచేయండి. ఈ మంచి సమయంలో వాక్యంలోకి వెళ్ళిచుండగా నీ వాక్యములో ఉన్నటువంటి లోతైనటువంటి మర్మాలను ప్రభువా, నీ హృదయంలో ఉన్నటువంటి మాటలను మాతో మీరు మాట్లాడమని ప్రార్థన చేస్తూ యేసు నామమును బట్టి ప్రార్థన అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. మంచిది. సో ఈ యొక్క ఎముకల గురించినటువంటి ఒక దర్శనాన్ని యెహెజ్కేలు అనేటువంటి ప్రవక్త చూస్తూ ఉన్నాడు. యెహెజ్కేలు అనేటువంటి ప్రవక్త చూస్తూ ఉన్నాడు. ఆ పుస్తకాన్ని రాసింది అని ఎవరనంటే గనక అదే ప్రవక్త యెహెజ్కేలే ఆ పుస్తకాన్ని రాసినట్టుగా మనము పరిశుద్ధ గ్రంథంలో చూడగలుగుతున్నాం. అయితే జరిగినటువంటి విషయం ఏంటంటే ఒక లోయ, మీరు టీవీనే చూస్తే బాగా పైకి చూసి మీరు వాక్యం వింటే చాలా బాగుంటుందని నేను తెలియచేస్తున్నాను. ఒకసారి టీవీ చూస్తూ ఒక లోయ, ఇటు అటు ఒక కొండ ప్రాంతము మధ్యలో ఒక లోయ కనబడుతుంది మనకి. ఆ లోయలో ఒక వ్యక్తి నిలబడ్డాడు, ఆయనే యెహెజ్కేలు. ఎవరండి? యెహెజ్కేలు. ఆయనకు ఆ దర్శనాన్ని దేవుడు చూపిస్తున్నాడు. ఇదిగో యెహెజ్కేలు, నీవు ఒక లోయలోనికి వెళ్ళినప్పటికీ అక్కడ ఒక ఎముకలుతో కూడినటువంటి ఒక గొప్ప సమూహము, అక్కడ ఎముకలు కనబడతాయి నీకు. కాబట్టి నీవు అక్కడికి వెళ్ళిన తరువాత నీకు ఒక దర్శనాన్ని, నీకు ఒక మాటను నేను తెలియజేస్తాను అని దేవుడు, యెహోవా దేవుడు మన యెహెజ్కేలుకి చెప్పినట్టుగా మనము చూడగలుగుతున్నాం. మరొకసారి చదవగలిగితే కనుక యెహోవా, స్క్రీన్ మీద చూసే చదవండి, స్క్రీన్ మీద తలకాయల కింద పెట్టకండి.
యెహోవా హస్తము నా మీదకి వచ్చెను, నేను ఆత్మవశుడనై ఉండగా యెహోవా నన్ను తోడుకుని పోయి ఎముకలతో నిండి ఉన్న యొక్క లోయలో నన్ను దింపెను. ఆయన వాటి మధ్య నన్ను ఇటు అటు నడిపించుచుండగా ఎముకలు అనేకములు ఆ లోయలో కనబడెను. అవి కేవలము ఎండిపోయినవి అనేటువంటి మాట. కేవలము ఎండిపోయినవి. మామూలుగా సంఘం అయితే మాత్రము సంఘముగా ఉన్నటువంటి మనము ఇప్పుడు ఎవరము సజీవముగా ఉన్నాము. ఇక్కడ ఒక చక్కటి గుంపు, దేవునికి మహిమకరంగా జరిగేటువంటి చక్కటి ఆరాధన మనం ఇక్కడ చూస్తున్నాం. ఒక్కసారి ఊహించుకుంటే కనుక ఒకవేళ సమాధుల దొడ్లోకి వెళ్ళామనుకోండి, సమాధులు ఉన్నటువంటి ప్లేస్లోకి వెళ్ళామనుకోండి, ఏమవుతుంది? సమాధుల ప్లేస్లో ఇదిగో లైన్గా ఒకరి తర్వాత ఒకరు మన తాతల నుంచి ఆ సమాధులు ఉంటూ ఉంటాయి. నిజంగా కూడా ఒక 3-4 అడుగులు కనుక మట్టి తీసేస్తే అక్కడ మొత్తం ఆ యొక్క ఆ ఏరియా అంతా ఏముంటుంది? అట్లాగే ఎముకలు ఉంటాయి. అవునా కదంటారా? ఎముకలు ఉంటాయి. సజీవంగా ఉన్నటువంటి మనము ఇక్కడ ఉన్నాము. అయితే ఎంతో కాలం నుంచి చనిపోయినటువంటి వారందరూ కూడా ఎక్కడుంటుంది ఆ సమూహము? సమాధుల దొడ్డిలో కనబడుతుంటుంది. మనకి సమాధుల దొడ్డిలో కనబడుతుంటుంది. ఈ సమాధుల దొడ్డిలో కనబడుతున్నటువంటి ఒక సమూహము దగ్గరికి యెహెజ్కేలుని దేవుడు నడిపించి అక్కడ నిలవబెట్టి మాట్లాడుతున్నటువంటి సందర్భమే ఈ యొక్క యెహెజ్కేలు పుస్తకంలో ఉన్నటువంటి 37వ అధ్యాయంలో 1 నుంచి 17 వచనాలు లేక 14 వచనాలు మనకు కనబడతాయి. అయితే ఏంటి ఈ లోయ, ఏంటి ఈ ఎముకలు? వాటి నుంచి దేవుడు మనకు ఏమి నేర్పించబోతున్నాడు? అర్థమవుతుంది కదండి? మనకు ఏమి నేర్పించబోతున్నాడు ఆ యొక్క లోయ గురించి, ఆ యొక్క ఎముకల గురించి అనేటువంటి విషయాలను మనం పరిశీలన చేసి పరిశుద్ధాత్మని యొక్క ప్రత్యక్షతలోకి మనమందరము ముందుకు కొనసాగుదుముగాక. తర్వాత వచ్చేటప్పటికి యెహెజ్కేలు ఇంకా ముందుకు వెళ్ళేటప్పటికి ఆయన నరపుత్రుడా, ఎండిపోయిన ఈ ఎముకలు బ్రతకగలవా అనేటువంటి ఒక ప్రశ్న ఎవరిని అడిగాడంటే దేవుడు ఎవరిని అడిగాడు? యెహెజ్కేలుని దేవుడు అడుగుతున్నాడు. ఏమని? ఈ ఎండినటువంటి ఎముకలు బ్రతకగలవా అనేటువంటి ఒక ప్రశ్న అక్కడ మనకు కనబడుతుంది. నిజంగా కూడా దేవుడు ఏర్పరచుకున్నటువంటి దైవజనుడితో దేవుడు మాట్లాడేటువంటి ఆ స్వీట్నెస్ లేకపోతే ఆ పలకరించేటువంటి మాట ఎంత స్వీట్గా ఉంటుందంటే నరపుత్రుడా అనేటువంటి చక్కటి మాటను అక్కడ వాడినట్టుగా మనం చూస్తున్నాం. ఆయన నరపుత్రుడా, ఎండిపోయిన ఈ ఎముకలు బ్రతుకగలవా అనేటువంటి మాటను చక్కగా ఆయన యెహెజ్కేలుని అడుగుతూ ఉన్నాడు. అయితే ఆయన చెప్పిన సమాధానం ఏంటంట? ఆయన చెప్పిన అందుకు ఆయన ప్రవచనమెత్తి ఎండిపోయిన ఈ ఎముకలతో ఇట్లనుము. దానికంటే ముందు కూడా ఒక వచనం కనబడుతుంది. అయ్యా, అది నీకే తెలియను ప్రభువా అనేటువంటి మాట మనకు కనబడుతుంది. అక్కడ ఆయన జవాబు కూడా అంతే స్వీట్గా ఏమంటారంటే అది నీకే తెలియను ప్రభువా అనేటువంటి మాట. ఎందుకనంటే ఆ ఎముకలు బ్రతుకుతాయా, బ్రతకగలవా, లేకపోతే ఏంటి అనేటువంటి లోతైన విషయం కూడా అక్కడ యెహెజ్కేలుకి తెలియదు. తెలియనటువంటి సమయంలో ఆయన చెప్పినటువంటి చక్కటి మాట అంటే అది నీకే తెలియను ప్రభువా అనేటువంటి మాట కూడా అక్కడ వాడబడుతూ ఉంటుంది. ఆ తర్వాత వచనంకి వచ్చేటప్పటికి అందుకు ఆయన ప్రవచనమెత్తి ఎండిపోయిన ఈ ఎముకలతో ఇట్లనుము. వస్తున్నారా? వాక్యంలోకి వస్తున్నారా? ఇంకా అటు ఇటు చూస్తున్నారా? మనసులు ఇంకా అటు ఇటు ఉన్నాయా? లేకపోతే ఎక్కడెక్కడైనా ఆలోచిస్తున్నారా? ఏమైనా విడిచిపెట్టి వచ్చేసాము, ఇంట్లో అది పరిస్థితి, లేకపోతే ఆరాధన అయిపోయిన వెంటనే ఎక్కడికో వెళ్ళాలి. ఈ ఆలోచనల నుంచి మనము దేవుని సన్నిధిలోకి మనము మన ఆత్మలను సిద్ధపరచుకోగలగాలి. నిజంగా ఒక ఆతృత కావాలి మనలోనే. ఏంటి ఇక్కడ జరిగినటువంటి విషయం ఏంటి? ఎందుకు ఆ ఎముకలను ప్రవక్త ద్వారా దేవుడు మనకు చూపిస్తూ ఉన్నాడు? నిజంగా కూడా మన జీవితంలో మన చివరి స్థాయిలో మన యొక్క ఈ భూమి మీద జీవించిన తరువాత మనము వెళ్ళబోయేటువంటి స్థలమై ఉన్నటువంటి ఆ ఎముకల లోయలో నుంచి దేవుడు మనతో ఏ విధంగా మాట్లాడబోతున్నటువంటి ఆశ మనలో అందరిలో కలిగి ఉండగలగాలి. చెప్పే ఆత్మతోనంట వినే ఆత్మ ఏకీభవించాలంట. ఏంటంట? చెప్పే ఆత్మతోటి వినే ఆత్మ ఏకీభవిస్తేనే ఆ యొక్క వాక్యం యొక్క ఫలింపు మీలో ఫలిస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇక్కడికి వచ్చేటప్పటికి చూస్తే కనుక ఎముకలతో ఇట్లనుమో, ఎంత భయంకరమైనటువంటి విషయమో. ఇప్పుడు ఒక ప్రవక్తను తీసుకువెళ్ళి ఎముకలతో మాట్లాడమంటున్నాడు.
ఎముకలతో మాట్లాడమంటున్నాడు. నిజంగా కూడా మనం పరిశుద్ధ గ్రంథంలో దేవుడు వాడుకున్నటువంటి దైవజనుల యొక్క సిచ్యువేషన్స్ ఒక్కొక్కసారి చాలా ఘోరంగా ఉంటూ ఉంటాయి అన్నమాట. ఒకసారి ఒక ప్రవక్తని పలానా స్త్రీ దగ్గరికి వెళ్ళు, ఆ స్త్రీని నీవు మార్చాలి, ఆమె ఒక లోక సంబంధమైనటువంటి స్త్రీగా ఉండిపోయింది, ఆమెను నువ్వు మార్చాలి. లేక చక్కగా మోషేని పిలుస్తున్నప్పుడు మోషే అనేటువంటి చక్కటి మానవులను పిలుస్తూ, లేకపోతే యెహోషువతో మాట్లాడుతున్నటువంటి సమయంలో యెహోషువ ఇగో నా ప్రజలను ఈ విధంగా నీవు నడిపించాలని దేవుడు మాట్లాడుతున్నటువంటి సమయాలు మనం చూస్తున్నట్లుగానే ఇదిగో ఇక్కడ యెహెజ్కేలు తోటి ఇదిగో ఆ ఎముకలతో ఏం చేయాలి, నీవు ఇట్లనము మాట్లాడమంటున్నాడు. సాధ్యమంటారా? ఒక మనిషికి ఎముకలతో మాట్లాడడం సాధ్యమా? ఏమాత్రమో కానే కాదు. కానీ ఆ దైవజనునిలో ఉన్నటువంటి దేవునికి మాత్రము సాధ్యమై ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. ఆ దైవజనుల్లో ఉన్నటువంటి ఆ యొక్క దేవునికి మాత్రము సాధ్యమై ఉన్నటువంటి మాటగా ఇట్లనము, ఎండిపోయిన ఎముకలారా యెహోవా మాట ఆలకించుడి, ఈ ఎముకలకు ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, మీరు బ్రతుకున్నట్లు నేను మీలోనికి జీవాత్మను రప్పించుచున్నాను. బ్రతికి ఉన్నటువంటి మనకు చెబుతుంటే ఎన్నిసార్లు చెప్తున్నా మనకేమో వాక్యము మన హృదయాలకి వెళ్ళట్లేదు, మన జీవితాల్లో మార్పు లేదు. అలాంటిది ఇప్పుడు అయిపోయింది, జీవితం ముగించబడిపోయింది, సమాధి చేయబడ్డారు, అది ఒక ఎముకల లోయగా ఉంది. ఇప్పుడు ఆ ఎముకల లోయ దగ్గరకు కూడా దేవుడు ఒక ప్రవక్తను పంపించి వాటికి కూడా ప్రకటన చేయమంటున్నాడు. వాటిని కూడా వాటితో మాట్లాడుతున్న మాట అంటే, ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, మీరు బ్రతుకున్నట్లు నేను మీలోనికి జీవాత్మ రప్పించుచున్నాను అనేటువంటి మాట బాగా గుర్తుపెట్టుకోగలిగితే గనక అక్కడ ఉన్నది ఎండిన ఎముకలు, అస్థి పంజరాలు మనకు కనబడుతున్నాయి. ఆ కనబడుతున్నటువంటి అస్థి పంజరాలతో ప్రవక్త మాట్లాడమని దేవుడు చెబుతూ ఉన్నాడు. కాబట్టి ఇంకా నెక్స్ట్ వెళ్తే కనుక మనము నార్మల్గా కూడా చాలా లేదు నేను చెప్తాను మాకు వేరే వాళ్ళు చాలా స్పీడ్గా ఉన్నారు, నేను చెప్తాను ఒక్క నిమిషం. అయితే నార్మల్గా ఇక్కడ కనబడుతున్నటువంటి సిచ్యువేషను ఎముకలకి జీవాన్ని పోస్తున్నటువంటి దేవుడు. ఇంతకుముందు సందర్భంలో ఇశ్రాయేలీలు లోక సంబంధముగా జీవిస్తున్నటువంటి సమయంలో వారితో మాట్లాడుతూ దేవుడు ఏమంటారంటే, ఇదిగో ఈ రాళ్లకు నేను మనుషులుగా చేయగలను, ఈ రాళ్లను నేను మనుషుల్ని పుట్టించగలను అనేటువంటి మాట ఇశ్రాయేలీల మీద ఉన్నటువంటి కోపంతో మాట్లాడతారు ఒకసారి. ఆ తరువాత మొట్టమొదటి ఆది కాండంలో చూస్తే గనక, ఆది కాండము 2వ అధ్యాయము 7వ వచనం చూస్తే గనక ఒకసారి చూడండి. ఆది కాండము 2వ అధ్యాయము 7వ వచనం. దేవుడైన యెహోవా నేలమంటితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మాయను. ఇదొక కార్యక్రమము ఆదిలో జరిగింది. ఇదేంటి? ఆదిలో జరిగింది. అక్కడేమో ఎముకలను జీవింప చేస్తానన్నాడు. నిర్జీవమైనటువంటి ఎముకలలో జీవాత్మను పుట్టిస్తానన్నటువంటి దేవుడు ఇక్కడ ఆది కాండంలోనేమో నరుని యొక్క నాసికా రంధ్రములో జీవవాయువును ఆయన ఊదినట్టుగా మనం చూడగలుగుతున్నాం. అక్కడ ఆ ఫోటో కూడా మనం చూస్తే కనుక ఎలా కనబడుతుంది? నాసికా రంధ్రములో నుంచి ఆయన జీవవాయువు ఊదగా ఆయన జీవ ఆత్మ ఆయను అనేటువంటి మాటను బట్టి చక్కటి పిక్చర్ కూడా మనం చూడగలుగుతున్నాము. అయితే ఇక్కడ మనకు కనబడుతున్నటువంటిది, అక్కడేమో ఆది కాండంలోనేమో జీవాత్మను ఊదాడు, ఒక మనిషిని చేసి బొమ్మను చేసి జీవాత్మను ఊదాడు. అయితే యెహెజ్కేలు పుస్తకం వచ్చేటప్పటికి ఆ ఎముకలనే జీవింప చేస్తాను అనేటువంటి మాట మనం ఇక్కడ చూడగలుగుతున్నాము. హల్లెలూయా. వాక్యం అర్థమవుతుంది అన్నటువంటి వారందరూ 2 చేతులు పైకి స్తోత్రం చెప్తారు. వాక్యం అర్థమవుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. సార్ మంచిది. కాబట్టి ఇట్లాగా జీవవాయువుని ఊదటువంటి ఈ పని ఏదైతే ఉందో దేవునికి ఏదైనా సాధ్యమే. దేవుడు సర్వ సృష్టికర్త, ఆయన సర్వంతర్యామి, ఆయన సకల సృష్టిని సృష్టించినటువంటి దేవునిగా ఆయనకు ఏ సమయంలోనైనా ఏదైనా సాధ్యపడినటువంటి దేవునిని మనము కలిగి ఉన్నటువంటి వారము. అయితే ఈ 2 సందర్భాలని మనము చూడగలిగాము. మన సబ్జెక్టులకు వచ్చేస్తే గనక మన సబ్జెక్టులకు వెళ్ళిపోదాము. ఇంకను మనం ఆ యొక్క విషయాన్ని నేను ఫుల్గా చూపించి నేను అందులో ఉన్నటువంటి సత్యము ఏదై ఉందో మనము తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అందులో ఉన్నటువంటి
సత్యాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చర్మము మీకు ముందేం చెప్పాడండి? ముందు చెప్పింది ఏంటంటే ఎముకలలో జీవాత్మను పుట్టిస్తానని చెప్పారు. నెక్స్ట్కి వచ్చేటప్పటికి చర్మము కప్పి మీకు నరములనిచ్చి మీ మీద మాంసము పొదిగి చర్మము మీ మీద కప్పెదను, మీలో జీవాత్మ ఉంచగా మీరు బ్రతుకుదురు అనేటువంటి మాట. మనం ముందు ఫోటోలో చూసినప్పుడు ఎముకలన్నీ ఎక్కడ ఉన్నాయి? భూమి మీద ఉన్నాయి. ఇప్పుడు స్టార్ట్ అయ్యింది ఏంటదనంటే కనుక వారికి ప్రేగులు లేకపోతే మాంసము అవన్నీ కట్టబడము, ఒక ఎముక ఒకటి కట్టబడము, ఇవన్నీ కూడా స్టార్ట్ అయింది. అక్కడ వాక్యం ఏమైతే చెప్పిందో మనకు ఆ పిక్చర్ కూడా అదే కనబడుతుంది. కనబడుతున్నటువంటి సమయంలో ఇప్పుడు అమరిక యొక్క సెటరైట్ అవుతుంది. ఆ ఎముకలన్నీ బోన్స్ అన్ని కూడా సెటరైట్ అవుతున్నాయి. ఆ తర్వాత వచ్చినని చూస్తే యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకుందరు, ఆయన నాకు ఇచ్చిన ఆజ్ఞ ప్రకారము నేను ప్రవచించకుంటుండగా గడగడమను ధ్వని ఒకటి పుట్టెను అనేటువంటి మాట. ఎముకలు విరిచామనుకోండి సౌండ్స్ వస్తాయి కదా, అట్లాంటి సౌండ్స్ తోటి ఒక్కొక్క ఎముక కలిసి వేరువేరుగా ఉన్నటువంటి సమయాల నుంచి ఇప్పుడు ఒక జీవాత్మను పొందుకునేటువంటి స్థితికి ఆ ఎముకలు వెళుతున్నట్టుగా మనము చూడగలుగుతున్నాము. ఇంకా ముందుకు వెళ్ళిపోతే యెహోవా నాకు నేనే మాట ఇచ్చిన దానిని నెరవేర్చునని మీరు తెలుసుకుందురు, ఇదే యెహోవా వాక్కు అనేటువంటి మాట. నిజంగా పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి ఈ చక్కటి సందర్భాన్ని బట్టి మనం తెలుసుకుంటున్నటువంటి విషయం ఏంటంటే గనక ఒకసారి అదే పుస్తకము అదే అధ్యాయము 36వ అధ్యాయము 16వ వచనం నుంచి మనం ఒకసారి చూద్దాం. 17వ వచనం నుంచి, మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను, నరపుత్రుడా, ఇశ్రాయేలీయులు తమ దేశంలో నివసించి దుష్ప్రవర్తన చేతను దుష్క్రియల చేతను దానిని అపవిత్రపరచిరి. వారి ప్రవర్తన బహిష్టమైన స్త్రీ యొక్క అపవిత్రత వలె నా దృష్టికి కనబడుచున్నది. ఏంటంట? ఏం చేశారు? దుష్ప్రవర్తన, దుష్క్రియల చేత వారు అపవిత్రులై ఉన్నారు అనేటువంటి మాట. ఒక చక్కటి పాట కనబడుతూ ఉంటుంది, జీవించుచున్నానన్న పేరు ఒక్కటే, మృతుడవే నీవు మృతుడవే అనేటువంటి చక్కటి పాట మనకు వినిపిస్తూ ఉంటుంది. అయితే జీవిస్తున్నాము అన్న మాటే తప్ప ఇదిగో అస్థి పంజరాలు లేకపోతే నిర్జీవమైనటువంటి ఆ యొక్క ఎముకల లోయ ఏ విధంగా ఉన్నదో నిజంగా ఆ రకంగానే మనము మన జీవితాలని కొనసాగిస్తున్నటువంటి వారము. ఎందుకనంటే గనక ఎన్ని మారులు గద్దించినను, ఎన్ని మారులు వాక్యము చేత మాట్లాడినను కూడా మన జీవితాలలో మార్పు లేదు. ఏదో మంచి వాళ్ళము అనేటువంటి ఒక సంతృప్తితో మన జీవితాన్ని గడుపుతున్నాము, కానీ క్రీస్తుకు కలిగినటువంటి సంపూర్ణతలోకి మనము రాలేనటువంటి పరిస్థితుల్లో మనము ఉంటూ ఉన్నాము. మన జీవితాలను మనము క్రీస్తు కొరకు సమర్పించుకోలేనటువంటి జీవితాలు, మన జీవితాలను మనము యథార్థముగా కొనసాగించలేనటువంటి జీవితాలు. నిజంగా ఆ ఎముకలను చూపించి ఈ దుష్క్రియలు చేస్తున్నారు చూసారా, ఈ దుష్ప్రవర్తన దుష్క్రియలు చేస్తున్నారు చూసారా, అపవిత్రపరిచారు చూసారా, వారిని బట్టి మాట్లాడుతున్నటువంటి మాటలు వారిని సూచిస్తున్నవే ఆ ఎముకల లోయ అనేటువంటి మాట మనం ఈరోజు తెలుసుకుంటూ ఉన్నాము. కాబట్టి 18వ వచనం చూస్తే, కాబట్టి దేశంలో వారు చేసిన నరహత్య విషయమైనను విగ్రహములను పెట్టుకొని వారు దేశమును అపవిత్రపరిచిన దాని విషయమైనను నేను నా క్రోధమును వారి మీద కుమ్మరించి. నిజంగా ఈ రోజున విపత్తులు మనకు బాగా తెలిసింది ఏంటంటే కరోనా టైం మనం చూసాము. ఎంత దారుణమైనటువంటి కరోనా ప్రపంచాన్ని తల్లకిందులు చేసినట్టుగా మనం చూడగలిగాము. నిజంగా అంతవరకు కూడా మనిషి అసలు ఇంక తనకు మించిన జ్ఞానం లేదు, తన జీవితంలో ఎంతో టెక్నాలజీతో బ్రతికేస్తాడు, లేకపోతే 60-70 సంవత్సరాల వయసుని 100కి దాటించేసుకుని బ్రతకగలడు, ఎక్సర్సైజ్ చేస్తాడు, డైటింగ్లు చేస్తాడు, ఇంకోటి చేసి ఏదో చేస్తాడు అన్నటువంటి మనుషులు బలాఢ్యులే ఏమైపోయారు? సమాధిలోనికి మట్టి కరిచిపోయినటువంటి పరిస్థితులు మనం చూడగలిగాము. అయితే ఈ మనిషి యొక్క జ్ఞానము అది దేవుడి జ్ఞానానికంట వెర్రితనముగా ఉన్నదని దేవుని వాక్యం తెలియజేస్తుంది. చదవబడినటువంటి వాక్యములో వారు చేసినటువంటి విగ్రహారాధనలు, వారు చేసినటువంటి హత్యలు, వారు చేసినటువంటి అపవిత్ర కార్యములను బట్టి దేవుడు వారిని
వారిని ఎవరితో పోలుస్తున్నాడంటే గనక ఒక ఎండిన ఎముకలతో పోలుస్తున్నాడు. వారిలో జీవము లేదు, జీవిస్తున్నారు అనేటువంటి పేరు మాత్రమే తప్ప వారిలో జీవము లేనటువంటి పరిస్థితి మనం చూస్తున్నాము. ఇందాక స్తుతి ఆరాధనలో మొదటి పాటలో మనం ఒక పల్లవిని పాడాము. ఎండిన ఎముకలను అని చక్కటి చరణాన్ని మనము ఆ పాట పాడగలిగాము. షీట్లో వేయలేదు నేను, కంప్యూటర్లో మాత్రమే ఉంది అది. కాబట్టి జీవింప చేయగల దేవుడు, ఆయనకి అసాధ్యమైనది ఏమీ లేదు అనేటువంటి మాటను మనము ఈ రోజున తెలుసుకోగలుగుతున్నాము. ఇంతటి ఒక గొప్ప ప్రవక్తను ఒక లోయలోకి పంపించి అక్కడ ఉన్నటువంటి ఎముకలను చూపించి, అయ్యా ఇదిగో ఈ ఎముకలలోని నీవు జీవమును నింపెదవు, నీవు అక్కడికి వెళ్ళి ఆ యొక్క ఎముకలలో జీవాత్మను నీవు నింపాలి, ఆ ఎముకలన్నీ కూడా ఒకదానికొకటి అతుక్కొని మరలా అవి జీవాన్ని పొందుకుంటాయి అనేటువంటి మాట అక్కడ మనం చదవగలుగుతున్నాము. ప్రియ దేవుని సంగమా, మనం నేరుగా నార్మల్గా అయితే కూడా అబ్రహాముని దేవుడు ఆశీర్వదించెను, దావీదును రాజుగా చేసెను, లేకపోతే ఇస్సాకుని యాకోబుని దేవుడు దీవించెను అనేటువంటి మాటలు వింటూ ఉంటాం. అయితే వారు చేసినటువంటి భక్తిని బట్టి దేవుడు వారిని దీవించాడు. అయితే వారిని దేవుడు దీవిస్తే మన పరిస్థితి ఏంటి అనేటువంటి ప్రశ్న మనకు చాలా అవసరం. నేనేం చేస్తున్నానని దేవుడు నన్ను దీవించాలి, నేను ఎంత యథార్థంగా జీవిస్తున్నాననేటువంటి మాట మనము మన జీవితంలో ప్రశ్న వేసుకుంటే గనక దేవుని దగ్గర ఆశీర్వాదం పొందడానికి, దేవుని దగ్గర దీవించబడడానికి, దేవుని సన్నిధిలో ఆరోగ్యము, క్షేమము, సంతోషము, సమాధానము, మనశ్శాంతి ఇవన్నీ పొందుకునేటువంటి కృపను దేవుడు అనుగ్రహిస్తారు. అబ్రహాములాగా మనం జీవించగలుగుతున్నామా? యాకోబులాగా మనం జీవించగలుగుతున్నామా? ఇస్సాకులాగా, మోషేలాగా, అహరోనులాగా ఏదైతే ప్రవక్తలు ఉన్నారో వారి యొక్క యథార్థతలాగా మనం జీవించగలుగుతున్నామా అనేటువంటి ప్రశ్న మన జీవితాల్లో ఎప్పుడైతే ఉంటుందో మనలను మనము సరి చేసుకుంటాము. నిజంగా ఈ నరహత్య చేసేటువంటి సంఖ్యలో మనం ఉండకూడదు, లేకపోతే దుష్క్రియలు చేసేటువంటి సంఖ్యలో ఆ లెక్కలో మనము ఉండకూడదు, దుష్కార్యాలు చేసేటువంటి పరిస్థితుల్లో మనం ఉండకూడదు. మన జీవితంలో ఏదైతే ఉన్నాయో విగ్రహారాధనకు సంబంధించిన పరిస్థితులు మన జీవితాల్లో ఉన్నాయో వాటన్నిటి నుంచి మనము దూరముగా పారిపోతాము. అయితే ఇప్పుడు జీవిస్తున్నాం అన్నటువంటి పేరు మాత్రమే కానీ మనలో ఏమి లేదంటే గనక ఇదిగో ఆ ఎండిన ఎముకలుని సూచించినటువంటి రీతిలోనే, ఆ ఎండిన ఎముకలు కనబడుతున్నటువంటి రీతిలోనే మనము నిర్జీవులుగా కనబడుతున్నాము. ఏ విధంగా అంటారా? మన మాట సరిలేదు, మన చూపు సరిలేదు, మన ఆలోచనలు సరిలేవు, మన నడతలు సరిలేవు. ఇదిగో సజీవుడైనటువంటి యేసుక్రీస్తు వారి రక్తంలో నీవు కడగబడినటువంటి నీవు ఆయన యందు భయము కలిగి, భక్తి కలిగి, ఆయన సన్నిధిలో యథార్థత కలిగి నీవు నడుచుకున్నటువంటి సమయాల్లో మాత్రమే నీవు జీవిస్తున్నటువంటి వారి సంఖ్యలో నేను దేవుడు పెడతాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ సంఖ్యలో నీవు ఉండాలంటే గనక, నిర్జీవమైనటువంటి నీ జీవితాన్ని సజీవమైనటువంటి లెక్కలలోకి నీవు రావాలంటే గనక, సజీవుడైనటువంటి ఆ లెక్కలోకి నీకు రావాలంటే నిజంగా అక్కడ ఎముకలను ప్రాణం పోసినటువంటి దేవుడు ఇదిగో ఈ భూమి మీద ఇంకనూ జీవము కలిగి ఉన్నటువంటి మన జీవితంలో జీవము కావాలంటే, నిర్జీవముగా మన జీవితాలు ఉండకూడదనంటే గనక నీవు యేసుక్రీస్తు వారిని అంగీకరించాలి. నీవు యేసుక్రీస్తు వారిని నీ సొంత రక్షకుడుగా ఎప్పుడైతే నీవు అంగీకరిస్తావో, ఆయన మార్గంలో నడుస్తావో, ఆయన యొక్క కృపలని వర్ధిల్లుతావో అప్పుడు మాత్రమే నీవు సజీవుల లెక్కలో ఉన్నటువంటి వాడవు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి నిర్జీవంగా ఉన్నటువంటి వాటిని సజీవముగా మార్చేటువంటి దేవుడు మన దేవుడై ఉన్నాడు. నిర్జీవమైనటువంటి మన జీవితాలను సజీవమైనటువంటి జీవితాలుగా చేసేది మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి రక్తమై ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకొంచెం మనం ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తూ వాక్యంలో ముందుకు వెళదాం. స్తోత్రమయ్యా, నీకు వందనాలు. మరొక మాట చూస్తూ, మీరున్న సమాధులను నేను తెరచెదను, సమాధులలో నుండి మిమ్మల్ని బయటికి రప్పించి ఇశ్రాయేలు దేశంలోనికి తోడుకొని వచ్చేదను. పైకి చూడండి అమ్మ, పైకి చూసి చదివండి, మీకు ఈజీగా ఉంటుందని నేను సిస్టమ్ మీద పెడుతున్నాను. మరొకసారి చదువుతారా? మీరున్న సమాధులను నేను తెరచెదను, సమాధులలో నుండి మిమ్మల్ని బయటికి రప్పించి ఇశ్రాయేలు దేశంలోనికి తోడుకొని వచ్చేదను. నా ప్రజలారా, నేను సమాధులను తెరచి సమాధుల్లోనున్న
మిమ్మల్ని బయటకు రప్పించగా నేను యెహోవానయ్యున్నానని మీరు తెలుసుకుందురు. ఇదంతా కూడా దేని కొరకు ఆయన చేస్తున్నాడంటే గనక ఆయనను దేవునిగా గుర్తించడానికి ప్రజలు, ఆయన ఏర్పరచుకున్నటువంటి ప్రజలు, ఎన్నుకున్నటువంటి ప్రజలు ఏం చేస్తున్నారంటే గనక వారు లోక సంబంధులమైపోయారు. సర్వ సృష్టికర్తను మానేసి ఈ సృష్టిని పూజించేటువంటి వారైపోయారు. సినాయి పర్వతం మీదకి మోషే వెళితే 40 దినాలు అక్కడ ఉంటే ఆయన వచ్చి తిరిగి వచ్చే లోపు ఒక దూడను చేసుకుని వారు పూజించడం మొదలుపెట్టారు. ఇది దేవునికి ఇష్టం లేనటువంటి కార్యము. దేవునినైనటువంటి నన్ను తప్ప ఈ లోకములో దేనిని పూజించకూడదని దేవుని వాక్యము ఆయన స్పష్టంగా తెలియజేస్తున్నారు. కాబట్టి ఈ నిర్జీవమైనటువంటి ఎముకలు ఎవరిని సూచిస్తున్నాయంటే నిజంగా పాపములు, శాపములు, లేకపోతే ఈ లోక సంబంధమైనటువంటి పరిస్థితులు ఉన్నటువంటి వారిని, దేవునిని గుర్తెరక, దేవునిగా పూజించక, దేవుని సన్నిధిలో బలపడక, అక్రమాలు, అన్యాయాలు, అబద్ధాలు, దొంగతనాలు, మోసాలు చేస్తున్నటువంటి నిర్జీవమైనటువంటి, సజీవముగా జీవిస్తున్నానని చెప్పుకుంటూ నిర్జీవంగా ఉన్నటువంటి ప్రతి వారిని ఆ ఎముకలు సూచిస్తూ ఉన్నాయి. హల్లెలూయా, హల్లెలూయా. ఆ ఎముకలు సూచిస్తున్నాయి. అయితే ఆ ఎముకలను కూడా జీవము పోసి ఆయన జీవాత్మగా మార్చేటువంటి దేవుడై ఉన్నాడు. నిజంగా మన జీవితంలో వాక్యం లేదా? నిజంగా నేను దేవునికి దూరముగా ఉంటున్నాను, అయ్యో నేను దేవుని సంపూర్ణంగా నా జీవితాన్ని నేను గడపలేకపోతున్నాను, అయ్యో నా జీవితంలో వాక్యము లేదు, నా జీవితంలో ప్రార్థన లేదు, నా జీవితంలో యథార్థత లేదు అని నీవు గనక చింతిస్తున్నటువంటి వాడు అయితే గనక, నీలో నీ జీవితంలో పశ్చాత్తాపడగలిగితే గనక నిన్ను జీవింపచేసి, నిన్ను సజీవనగా చేసి, సజీవుల గుంపులో నిన్ను పెట్టేటువంటి దేవుడే మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇటువంటి దేవుని కనుగొన్నటువంటి మనము మరొక వచ్చిన మాటను చూద్దాం. యెహోవానయ్యున్నానని మీరు తెలుసుకుందురు, ఆయన నాకిచ్చిన ఆజ్ఞ ప్రకారము. థామస్ గారు వెళ్ళిపోయారు. ఓకేనా, గుడ్. యెహోవానయ్యున్నానని మీరు తెలుసుకుందురు, ఆయన నాకు ఇచ్చిన ఆజ్ఞ ప్రకారము నేను ప్రవచించుచుండగా గడగడమను శబ్దం ఒకటి వినిపించి ఆ ఎముకలన్నీ కూడా జీవింప చేయబడుతున్నాయి అనేటువంటి మాట మనం చూడగలుగుతున్నాము. మరొక మాట చూద్దాము. వాక్యాన్ని ముగించడానికి ఇష్టపడుతూ వారు సజీవులై లేచి లెక్కింప సఖ్యము కాని మహాసైన్యమై నిలిచిరి. చూస్తున్నారా, మనము మొట్టమొదటి చూసింది ఏం చూసాం? ఎముకలను చూసాము. ఆ మధ్యకు వచ్చేటప్పటికి ఒక్కొక్క ఎముక అమర్చబడడాన్ని మనం చూసాము. ఇదంతా కూడా ఎవరు చేస్తున్నారు? మనము నమ్ముకున్న దేవుడు చేస్తున్నాడు. ఎవరి ద్వారా చేస్తున్నాడు? యెహెజ్కేలు ప్రవక్త ద్వారా, దైవజనుడైనటువంటి యెహెజ్కేలు ప్రవక్త ద్వారా ఇదిగో ఆ లోయలో నిలబడి నీ ప్రతి మాట పలుకు, అవి ఈ విధంగా జరుగుతాయి అని ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడుతూ, ఇప్పుడు ఏమైందంట, వారందరూ లేచి ఏమైంది? అప్పుడు ఆయన నాతో ఇట్లా, నేను నరపుత్రుడా, ఈ ఎముకలు ఇశ్రాయేలీలందరినీ సూచిస్తున్నాయి. చేతులు ఖాళీగా ఉన్న ఒకసారి చప్పలు కొడుతూ దేవుని నామమున మహిమ పరుద్దాం. హల్లెలూయా, నీకు స్తోత్రం, నీకు స్తోత్రం. ఏంటంట, ఈ ఎముకలు ఇశ్రాయేలీలందరినీ సూచించుచున్నాయి అనేటువంటి మాట. ఒకసారి ఇందాక మనం చూసాం కదా, ఏంటి? వారి యొక్క దుష్ప్రవర్తన చేత, దుష్క్రియలు చేత, లేక వారు చేసినటువంటి నరహత్యల విషయమై, లేక విగ్రహముల విషయమై. చూస్తున్నారా, ఎడం చేతి పక్కన మనం చూడగలిగాం ఇందాక, అపవిత్రపరిచిన దాని విషయమై నేను నా క్రోధమును వారి మీద కుమ్మరించినటువంటి పరిస్థితులు. నిజంగా కూడా సంఘములోనే ఉంటూ ఉన్నాము. మన జీవితంలో ఎంతో చక్కటి అందము, సౌందర్యము, చక్కటి గృహాలు, చక్కటి వస్త్రాలు, చక్కటి కుటుంబము, చక్కటి బిడ్డలు, భార్య, భర్త, కానీ నిర్జీవమైనటువంటి స్థితి అని దేవుని వాక్యము తెలియజేస్తుంది. నిజంగా మనము సజీవుల గుంపులో చేరాలంటే గనక ఒకటే మార్గము. అక్కడైతే మాత్రము దేవుడు ప్రవక్త ద్వారా చెప్పినటువంటి మాట సజీవులుగా చేశాడు. ఇదిగో ఈరోజు భూమి మీద లేకపోతే సంఘములో ఉన్నటువంటి మనము సజీవుల గుంపులో చేరాలంటే గనక యేసుక్రీస్తు వారి రక్తము తప్ప మరొక మార్గము లేనే లేదు. నీవు క్రీస్తుని అంగీకరించకపోతే గనక, క్రీస్తు మార్గంలో నడవకపోతే గనక, నీవు పాపాన్ని
పాపాన్ని విడిచిపెట్టకపోతే గనక నీవు ఏమాత్రము కూడా సజీవుల గుంపులో నీవు లేవు. ఇది వాక్యపు సత్యము. ఇది అంటే నార్మల్గా దైవజనులకి చాలా కష్టమైనటువంటి పని ఏంటంటే గనక మనుషుల్లో జరిగేటువంటి పాపాన్ని గద్దించేటువంటి పరిస్థితి ఒక మనిషిగా ఉంటే గనక కష్టమే. దేవుని సేవకునిగా దైవజనునిగా నిలవబడితేనే ఆ మాటను అధికారికముగా చెప్పగలము లేక పలకగలము. నిజంగా అక్కడ చెప్పినట్టుగా సజీవులై లేచి లెక్కింప సఖ్యము కానీ సైన్యమై నిలిచిరి. అప్పుడు ఆయన నాతో ఇట్లనెను, ఈ ఎముకలు నిజంగా కూడా బ్రతికున్నటువంటి వాళ్ళని నువ్వు చచ్చినోడితో సమానవరా అంటారు. అవునా కదంటారా? ఎందుకంటే తన జీవితంలో లేనటువంటి విషయాలు లేకపోతే తన జీవితంలో ఉపయోగకరమైనటువంటి జీవితాన్ని జీవించట్లేదు కాబట్టి ఏమంటారు? చచ్చినోడితో సమానమేరా నీవు అంటారు. బతుకుతున్నావు కానీ ఎందుకురా ఉపయోగం లేదు అనేటువంటి మాటను వింటూ ఉంటాము. కాబట్టి ఇటువంటి మాటలు వింటున్నటువంటి పరిస్థితుల్లో నిజంగా కూడా ఒక్కొక్కసారి చాలా కోపం వచ్చేసి ఒక్కొక్కరికి యవనస్తులుగా ఉన్నటువంటి సమయం కానీ లేకపోతే 30-35 సంవత్సరాలు 25 సంవత్సరాల వయసులో నన్ను ఇంత మాట అంటావా, నేను ఒక ప్రయోజకుడినై నేను నీ ముందు మళ్ళీ కనబడతాను అనేసి ఏం చేస్తారో తెలుసా? చాలా దూరం వెళ్ళిపోతారు. లేకపోతే ఇంకో చోటకి వెళ్ళిపోయి నేను ప్రయోజకుడిగా నన్ను ఒక ఫలానా వాళ్ళు ఇలా మాట అన్నారు కాబట్టి నేను ప్రయోజకునిగా తీర్చిదిద్దబడి మరలా నేను దేవుని సన్నిధికి వస్తాను, లేకపోతే మరలా నేను కుటుంబం దగ్గరికి వస్తానని మాటలు మనం వింటూ ఉంటాము. కాబట్టి నిర్జీవమైనటువంటి స్థితిలో మనము ఎట్టి పరిస్థితుల్లో ఉండకూడదు. ఈ అల్పమైనటువంటి జీవితము, కనురెప్పు పాటున మాయమైపోయేటువంటి ఈ జీవితము, ఈరోజు విజయవాడ పరిస్థితి చూసాం మనము. ఎంతమంది నీటిలో కొట్టుకుపోతున్నటువంటి సమయం మనం చూస్తున్నాము. ఎంత సంపద వారికి సంపాదించుకున్నటువంటి సంపద అంతా కూడా నీటి పాలైపోయినటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాము. నిజంగా ఆ మరణం అనేది ప్రతి ఒక్కరికి సంభవిస్తుంది. అయితే ఆ మరణము వచ్చేలోపు నీ జీవితము ఏ విధముగా ఉన్నది? నిజంగా బ్రతికుండు కూడా ఎండిన ఎముకల వలె నిర్జీవముగా మనం బ్రతుకుతున్నామా? లేకపోతే బ్రతికున్నటువంటి మనము క్రీస్తు కొరకు క్రీస్తులోను యథార్థముగా నీతిగా జీవాత్మ కలిగి మనము జీవించగలుగుతున్నామా అనేటువంటి ప్రశ్న మన జీవితంలో చాలా ప్రాముఖ్యమైనటువంటిది అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోగలగాలి. హల్లెలూయా, హల్లెలూయా. అయితే మన జీవితంలో సజీవముగా ఉండడానికి అన్నటువంటి కొన్ని కారణాలు మనము ప్రార్థనలో గడపాలి, చక్కటి సహవాసము కలగాలి, ప్రేమ కలిగి ఉండగలగాలి. మనకి అపోస్తలుడైన పౌలు నేర్పిస్తున్నటువంటి విషయాలు ఎన్నున్నా లేకపోయినా ప్రేమ లేకపోతే వ్యర్థుడవు అనేటువంటి మాటను మనం చూస్తున్నాం. ఒకరికొకరు సహకరించుకోగలగాలి. కోపాలు మన జీవితంలో ఉండకూడదు. శపించుకునేటువంటి మాట విధానం మన జీవితంలో ఉండకూడదు. ఇవేమి లేకుండా క్రీస్తు ప్రేమలో మనం కొనసాగగలిగితే గనక మనము సజీవుల గుంపుమే. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా వాక్యంలోకి మనం ముగించడానికి ముందుకు వెళుతూ ఈరోజు జరుగుతున్నటువంటి పరిస్థితిని బట్టి లేక ఏదైతే మనము వాక్యము విని సజీవుల గుంపులో మనము స్థిరపడాలి అనేటువంటి వాక్యాన్ని మనం ఏదైతే ఉన్నామో మన పరిశుద్ధ గ్రంథాలు మూసి ఒకసారి వాక్యంలో ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. లేచి నిలబడినట్లయితే చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా నీకు వందనాలయ్యా, ఇక జీవిస్తున్నానన్నటువంటి చిన్న ప్రార్థన చేసుకుందాం. ఎవరికారు బైబిల్ అయ్యి మీ చైర్లో పెట్టుకుని చక్కగా చిన్న ప్రార్థన చేసుకుంటూ మనము బలారాధనలో కూడా ముందుకు వెళదాం. స్తోత్రమయ్యా నీకు వందనాలు, పరిశుద్ధాత్మ నీకు వందనాలు. హల్లెలూయా, నీకు స్తోత్రం. విన్నటువంటి వాక్యాన్ని బట్టి ప్రభువా నీకు వందనాలయ్యా. నిర్జీవమైనటువంటి నా జీవితాన్ని ప్రభువా సజీవుల గుంపులోకి నీవు మార్చిన ప్రభువా నీకు స్తోత్రం తండ్రి. నీవు గొప్ప దేవుడు తండ్రి. నీవు జీవాత్మను పోసినైనా మా జీవితాలను నిలబెట్టినటువంటి దేవుడు తండ్రి. నీవు మాకు ప్రభువా జీవాత్మను పోసి తండ్రి మమ్మల్ని మా జీవితాలని నడిపిస్తున్నటువంటి దేవుడు తండ్రి. మేము జీవిస్తున్నాం అన్నటువంటి పేరు మాత్రముగా కాకుండా తండ్రి మా జీవితాలను విలువగా మార్చమని ప్రార్థన చేస్తున్నామయ్యా. అయ్యా యేసుక్రీస్తు వారు ఏదైతే ఒక గాడిద మీద ఎక్కారో ఆ గాడిద మీద ఎక్కినప్పుడు ఆ గాడిదకు వచ్చినటువంటి విలువ, దాని ముందు ఒక చక్కటి వస్త్రాలు పరిచి ఆ గాడిదను ఆ వస్త్రాల మీద నడిపించినటువంటి పరిస్థితి మనము చూస్తున్నాము. ఆ విధంగా మనము యేసుక్రీస్తుని కలిగి ఉన్నటువంటి సమయాల్లో మనకు మన జీవితంలో గొప్ప విలువ ఎందుకు బ్రతుకుతున్నావా అనేటువంటి ఒక దూషించుకునేటువంటి పరిస్థితి మనకు కాకుండా, ఎందుకు మనము మా జీవితం ఏ
ఏంటి ఈ విధంగా ఉన్నది అనేటువంటి మాటను బట్టి కాకుండా మనము ఒకసారి చిన్న ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, నీకు స్తోత్రం, నీకు స్తోత్రం అయ్యా, నీకు వందనాలయ్యా, కృప చూపించండి అయ్యా, నీకు వందనాలు, మీ కృప చూపించండి. ఓ స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. జీవించుచున్నావన్న పేరు ఉన్నది, మృతుడవే నీవు మృతుడవే. జీవించుచున్నావన్న పేరు ఉన్నది, మృతుడవే నీవు మృతుడవే. ఏ స్థితిలో నుండి పడిపోతివో నీవు జ్ఞాపకము చేసుకుని మారు మనసు పొంది. ఏ స్థితిలో నుండి పడిపోతివో నీవు జ్ఞాపకము చేసుకొని మారు మనసు పొంది. ఆ మొదటి క్రియను చేయుమురన్నా, ఆ మొదటి క్రియను చేయుమరన్నా. జీవించుచున్నావన్న పేరు ఒక్కటి, మృతుడవే నీవు మృతుడవే. చల్లగానైనా ఉండు, వెచ్చగానైనా ఉండు, నులివెచ్చని స్థితి ఏల సోదరా. చల్లగానైనా ఉండు, వెచ్చగానైనా ఉండు, నులివెచ్చని స్థితి ఏల సోదరా. చల్లగానైనా నా నోటి నుండి ఉమ్మివేయుదలచి, నా నోటి నుండి ఉమ్మివేయదలచి, యేసు అన్న మాటను మరువబోకురన్నా. అవును, నిజంగా నిలువెచ్చనటువంటి స్థితి. ఇటు భక్తి చేయలేక, అటు యథార్థముగా ఉండలేక, ఇటు నిజాయితీగా ఉండలేక, అటు మోసము చేయలేక, రెండు పడవల మీద అడుగు వేస్తూ మన జీవితాల్ని వృధాగా, వ్యర్థముగా మన జీవితాలని గడుపుతున్నామేమో. నిజంగా బ్రతికి ఉన్నటువంటి మనము నిర్జీవముగా ఉన్నామేమో. మనం ఒకసారి మనం ప్రశ్నించుకుని చిన్న పశ్చాత్తాపముతో కూడిన ప్రార్థన చేద్దామా? చిన్న పశ్చాత్తాపము కూడిన ప్రార్థన చేద్దాం. అవునయ్యా, నీకు స్తోత్రం. ఇంకనూ నా జీవితంలో ఏమైతే ఈ లోక సంబంధమైన పరిస్థితులు ఉన్నాయో వాటన్నిటి నుంచి విడిపించండి అయ్యా, వాటన్నిటి నుంచి విడిపించండి అయ్యా. ఓ సజీవమైనటువంటి లెక్కలలో నుంచిన ప్రభువా, ఓ నన్ను నేను మోసము చేసుకోకుండా, నన్ను నేను వ్యర్థమైన జీవితాన్ని నేను గడపకుండా నన్ను నిలవబెట్టండి అయ్యా. నీకు స్తోత్రం. నీ భక్తుడైనటువంటి దైవజనుడైనటువంటి ఓ యెహెజ్కేలు ద్వారా మాకు ఈరోజు బయలుపరిచినటువంటి ఈ సత్యాన్ని ప్రభువా మా జీవితాలకు ప్రభువా సంపూర్ణముగా నైనా మీకు స్తోత్రం ప్రభువా, సంపూర్ణముగా ఓ అది మాకు అనుభవించినట్లుగా సహాయం దయచేయండి అయ్యా. నీకు స్తోత్రం. సంపూర్ణంగా మా జీవితంలో అది అప్లై అయినట్లుగా సహాయం దయచేయండి అయ్యా. సజీవుల గుంపులో మమ్మల్ని మార్చండి, సజీవుల గుంపులో మమ్మల్ని మార్చండి. హల్లెలూయా, నీకు స్తోత్రం, నీకు స్తోత్రం అయ్యా, నీకు వందనాలు. హల్లెలూయా, నీకు స్తోత్రం. బలలో పాలు పొందేవారు దయచేసి ముందుకు రండి. చిన్న ప్రార్థన చేస్తాను వాక్యం కొరకు. హల్లెలూయా, నీకు స్తోత్రం. పరిశుద్ధుడా, నీకు వందనాలు. విన్నటువంటి వర్తమానము నీ బిడ్డల జీవితాల్లో ప్రభువా నీకు స్తోత్రం. ఫలింప చేయండి, ఫలింప చేయండి. ఎండున ఎముకలను జీవింపగల చేయి దేవుడు తండ్రి. మా బిడ్డల జీవితాల్లో ప్రభువా ఏదైతే ఈ ఎడారి పరిస్థితులు ఉన్నాయో, నిర్జీవమైన పరిస్థితులు ఉన్నాయో, ఏంటి నా ఈ బ్రతుకు అనేటువంటి వేదన చెందుతున్నారో దయచేసి బిడ్డలను జ్ఞాపకము చేసుకోండి అయ్యా. నీకు వందనాలు. బిడ్డల జీవితాలు ప్రభువా ఓ నాయన ప్రభువా మేలు కొరకు తండ్రి, ఆశీర్వాదము కొరకు తండ్రి నువ్వు మలచమని ప్రార్థన చేస్తున్నాను. ఆశీర్వాదం నేను స్థిరపరచమని ప్రార్థన చేస్తున్నాను అయ్యా. నీకు వందనాలు. ఫలింప చేసి తండ్రి మంచి నేలను పడిన విత్తనము వలె వాక్యముతో బిడ్డలు ఫలించడానికి సహాయం దయచేయమని యేసునామమును బట్టి ప్రార్థన ఇచ్చినాం తండ్రి. ఆమేన్. మంచి సమయంలో బలలో పాలు పొందేటువంటి వారు దయచేసి ముందుకు వచ్చి బలలో పాలు పొందాల్సిందిగా తెలియజేస్తూ మిగిలిన వారు మీ సీట్లో కూర్చోండి. మనము కార్యక్రమంలో ముందుకు వెళుతూ స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. నీకు వందనాలయ్యా, నీకు వందనాలు. స్తుతులకు పాత్రుడా, స్తోత్రార్హుడా. బలలో పాలు పొందేవారు దయచేసి ముందుకు వచ్చి 1 కొరింథీ 11వ అధ్యాయము. హల్లెలూయా, నీకు స్తోత్రం, నీకు స్తోత్రమయ్యా. చిన్న ప్రార్థన చేసుకుంది. ఎవరికెవరు మౌనంగా ఉండకుండా ప్రార్థన చేసుకుంటూ అయ్యా నీ సన్నిధిలోనైనా ఆయన వాక్యం తెలియజేస్తుంది. మరణము వరకు, మన మరణము వరకు కూడా ఆయన ప్రచురము చేయమని 23వ వచనాన్ని మనము చదువుకుందాం. ఎవరైనా చదువుతున్నారో అవకాశం ఉన్నటువంటి వారు చదవండి. ఒకరు చదవండి.
స్తోత్రమయ్యా, నీకు వందనాలు. నేను మీకు అప్పగించిన దానిని ప్రభు వలన పొందితిని. ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెని ఎత్తుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకము చేసుకొనుటకై దీనిని చేయుడని చెప్పెను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తము వలనైన క్రొత్త నిబంధన. మీరు దీనిలోనిది త్రాగునప్పుడెల్లా నన్ను జ్ఞాపకము చేసుకొనుటకై దీనిని చేయుడని చెప్పెను. మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోనిది త్రాగునప్పుడెల్లా ప్రభు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. ఆమేన్. చాలండి. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు రొట్టెలో తినునో లేక ఆయన పాత్రలో తాగునో వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చి రక్తమును గూర్చి అపరాధి యగును అనేటువంటి మాట. ఒక రొట్టె ఎత్తుకుని ఆయన అప్పగింపబడం మునుపు విరిచి శిష్యులకు ఇస్తూ, ఇది నా శరీరము అనేటువంటి మాట వారికి తెలియజేస్తున్నటువంటి మాట. అదేవిధంగా రక్తాన్ని కూడా ఆయన వారి చేతులకు ఇస్తూ, ఇది మీ కొరకు చిందించినటువంటి రక్తముగా ఈ యొక్క ద్రాక్షరసం అనేటువంటి మాట తెలియజేస్తూ వారికి ఇస్తున్నటువంటి మాట పాట పాడుతూ, సిలువలో ఈ రొట్టె వస్తుండగా మీ కుడి చేతిని చాపి కల్వరిలో తులువలో మధ్యలో వ్రేలాడిన యేసయ్యా, తులువల మధ్యలో వ్రేలాడిన యేసయ్యా, బలి అయిన యేసయ్యా, వెలి అయిన యేసయ్యా, బలి అయిన యేసయ్యా, వెలి అయిన యేసయ్యా, నిలువెల్ల నలిగితివా, నీవెంతో. ప్రియ సహోదరి, ఇదిగో నీ దగ్గరికి వచ్చినటువంటి ఈ యొక్క రొట్టె ఆయన శరీరాన్ని సాదృశ్యంగా ఉన్నటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకుని ఈ యొక్క శరీరంలో నీవు పాలు పొందుదాం. స్తోత్రమయ్యా. ప్రియ సహోదరి, నీ దగ్గరికి వస్తున్నటువంటి ఈ యొక్క రొట్టె ఆయన శరీరానికి సాదృశ్యముగా నీవు గుర్తెరిగినటువంటి వారై ఈ యొక్క శరీరం ఈ యొక్క రొట్టెలోను ఈ యొక్క రక్తంలోను ద్రాక్షరసంలోను నీవు పాలు పొందదు. ఆయన వాక్యం తెలియచేసినట్టు ఆయన మరణము వరకు నీవు దీనిని చేసి ఆయన మరణాన్ని నీవు చేయటం ద్వారా నీవు ప్రచురము చేస్తున్నావు. యేసుక్రీస్తు వారు నీవు ప్రచురము చేస్తున్నటువంటి విషయాన్ని. ఆమేన్. స్తోత్రం, స్తోత్రమయ్యా, నీకు వందనాలు. ప్రియ సహోదరి, మీ దగ్గరకు వస్తున్నటువంటి ఈ యొక్క రొట్టె ఆయన శరీరానికి సాదృశ్యమని నీవు ఎరిగినటువంటి వారై నీ యొక్క పాపములను ఆయన పరిహరించాడన్నటువంటి విషయాన్ని గుర్తున్నటువంటి వారై నీ యొక్క రక్తములో ఆయన నిన్ను పరిశుద్ధునిగా చేశారన్నటువంటి విషయాన్ని గుర్తిరిగినటువంటి పరిశుద్ధానికి స్తోత్రం. ప్రియ తల్లి గారు, ఇక మీ యొక్క చేతిలోకి వస్తున్నటువంటి రొట్టెను బట్టి పరిశుద్ధాత్మదేవుడు లేక యేసుక్రీస్తు వారు మీ కొరకు సిలువలో బలియాగం అయ్యారన్నటువంటి విషయాన్ని గుర్తిరిగినటువంటి వారే ఈ యొక్క రొట్టెలో మీరు పాలు పొందుదరుగాను. ఆయన శరీరము నీ కొరకు నలగగొట్టబడింది. ఆయన శరీరము నీ కొరకు నీవు చేసినటువంటి పాపమును బట్టి నీవు చేసినటువంటి అపరాధములను బట్టి ఆయనకు ముళ్ళ కిరీటము, నీవు చేసినటువంటి తప్పుదములను బట్టి ఆయనకు మరణము, మన బట్టి ఆయన ఒక గొర్రె పిల్లవలే ఆయన సిలువ పైన బలియాగమైనటువంటి దేవునిగా. స్తోత్రమయ్యా, నీకు వందనాలు వందనాలు వందనాలు. మీ కృపలో నడిపించండి, కృపలో నడిపించండి. బిడ్డల ప్రభువానికి స్తోత్రం. బిడ్డలనైనా నేను నిసన్నిధిలో బలపరచండి అయ్యా, నీకు స్తోత్రం. అయ్యా నీకు వందనాలు. బలలో పాలు పొందుచుండగా అయ్యా నీకు స్తోత్రం. అయ్యా నీకు వందనాలు. పడిపోద్ది గ్లాస్. బలి అయిన యేసయ్యా, వెలి అయిన యేసయ్యా, బలి అయిన. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, ఇగో మీ చేతిలోకి వస్తున్నటువంటి రొట్టె ఇగో కల్వరి గిరిపై వేలాడినటువంటి యేసుక్రీస్తు వారి శరీరానికి సాదృశ్యముగా
ఓ మీ చేతిలోకి వస్తున్నటువంటి ఈ యొక్క రొట్టె, ఇగో మీ చేతిలోకి వస్తున్నటువంటి ఈ ద్రాక్ష రసము, ఇగో మీ కొరకు ఓ ఆ బలియాగమైనటువంటి యేసుక్రీస్తు వారిని సూచిస్తుందని, యేసుక్రీస్తు వారిని ఓ మీ సొంత రక్షణగా అంగీకరించినటువంటి వారే, ఓ ఈ రక్తంలో కడగబడినటువంటి వారే, నీ సమస్త పాపము స్తోత్రం స్తోత్రమయ్యా, నీకు వందనం. మీకు ఆపదలు దయచేయండి అయ్యా. ఇంకెవరైనా ఉంటే కనుక దయచేసి తెలియచేయండి. హల్లెలూయా హల్లెలూయా. ఇంకెవరైనా ఉన్నారమ్మా? ఎవరైనా ఉంటే కనుక చేయబడి స్తోత్రం స్తోత్రం. పరిశుద్ధుడా నీకు వందనాలు, పరిశుద్ధాత్మ నీకు స్తోత్రం. సహోదరుడా, ఇదిగో మీ చేతులకు వస్తున్నటువంటి రొట్టె, ఓ పరిశుద్ధుడైనటువంటి యేసుక్రీస్తు వారి శరీరముగా గుర్తెరిగి, ఓ ఆయన నీ కొరకే బలియాగమైనటువంటి విషయాన్ని జ్ఞాపకము చేసుకుంటూ ఈ సమయంలో మంచి స్తోత్రమయ్యా, నీకు వందనాలు వందనాలు వందనాలు. పరిశుద్ధుడా నీకు వందనాలు. నేను ఈ శరీరంలో పాలు పొందుచుండగా రక్తములో నైనా మేము పాలు పొందుచుండగా ద్రాక్షారసంలో తండ్రి మమ్మల్ని పరిశుద్ధపరచమని ప్రార్థన చేస్తూ, ఏమాత్రం కూడా అయోగ్యముగా మేము పాలు కొనకొండగా తండ్రి నాయన ప్రభువా యథార్థంగా మా జీవితాల్ని మార్చమని ప్రార్థన చేస్తూ, నీ రక్తంలో నాయన శరీరంలో పాలు పొందుచుండగా నాయన ప్రభువా మా జీవితాంతము నిన్ను ప్రకటించేటువంటి వారముగా మమ్మల్ని ఉంచమని ప్రార్థన చేస్తూ యేసునామమును బట్టి ప్రార్థన చేస్తున్నాం తండ్రి, ఆమేన్. శరీరంలోనూ రక్తంలోనూ పాలు పొందుదాం. స్తోత్రమయ్యా నీకు వందనాలు. వసంతన్న గారు చిన్న ప్రార్థన, 2 మాటలు చిన్న ప్రార్థన చేస్తాను. హల్లెలూయా నీకు స్తోత్రం. పరిశుద్ధుడా నీకు వందనాలు అయ్యా, నీవు సజీవుడవు, నీవు ఉన్నవాడవు అనేవాడవయ్యా నీకు స్తోత్రం 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 స్తోత్రం. చిన్న మాట తెలియజేస్తాను. ఇంకనూ రొట్టె ఇంకనూ ద్రాక్ష రసము మిగిలి ఉన్నది. ఇంకనూ రక్షణ పొందినటువంటి మిమ్మల్ని ఇది మీకే సాదృశ్యముగా కనబడుతుంది. మీరు ఇంకనూ రక్షణలోకి పొంది ఈ మిగిల్చి ఉన్నటువంటి ఈ రొట్టెలను, మిగిల్చి ఉన్నటువంటి ఈ ద్రాక్ష రసములో పాలు పొందాలని ఇంకను అవి మిగిలి ఉన్నవి. ఈ వాక్యమును విని మీ చెవిన పడి మీ హృదయాలు కదిలించబడి పశ్చాత్తాపముతో యేసుక్రీస్తుని అంగీకరించాలని ఈ మాటలు దైవజనుగా తెలియజేస్తున్నాను. మహాపరిశుద్ధుడా మహాగణుడా, నీ ఘనమైన నామానికి వందనాలు స్తుతులు స్తోత్రాలు తండ్రి ప్రభు. ఈ బలారాధన గతించిన బలారాధన నుంచి ఈ బలారాధన వరకు తండ్రి మమ్మల్ని అందరినీ కాసి కాపాడి మళ్ళీ ఈ రోజుని నీ బలలో పాలు పంచుకోవడానికి ఇచ్చిన తరుణాన్ని బట్టి వందనాలు తెలియజేస్తున్నాను దేవ. ఇదిగో దేవ తండ్రి ప్రభు, ఆ రోజు మీరు పడినటువంటి తండ్రి ప్రభు సిలువ మరణాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాము తండ్రి ప్రభు. ఈ రొట్టె విషయంలో నీ శరీరం విషయాన్నంగా పోల్చుకుంటూ రొట్టు ఏ విధంగా అయితే తయారవుతుందో పిండి పిసికి రొట్టుని పిసికి ముద్ద చేసి కాల్చి అటు రీతిగా మీరు మా కోసం ఎలాగా మరి సిలువ మీద మీరు బాధలు భరించారో తండ్రి ప్రభు ఎన్ని జ్ఞాపకం చేసుకుంటుంది తండ్రి ప్రభు. అలాగే మీరు సిలువ మీద కాచినటువంటి రక్తం ద్రాక్షరసముగా పోల్చుకుంటూ తండ్రి ప్రభు మేము ఈ రోజు భుజించుచుండగా మాకు శాంతిని దయచేస్తాం. ప్రతి విషయంలోనూ కూడా మా జీవితంలో మీ యొక్క సిలువ బాధను కాచిన రక్తంలో జ్ఞాపకం చేసుకునే భాగ్యం మాకు అందరికీ దయచేస్తారని ప్రభుని స్కరిస్తున్నాము బట్టి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్. దేవునికి మహిమ. అందరూ లేచి నిలబడి మీ సీట్లోకి వెళితే తదుపరి కార్యక్రమాన్ని జరిగించాల్సిందిగా అన్న వసంతన్ గారికి సమయం అప్పగిస్తున్నాను. అందరూ చప్పలు కొడుతూ ఒకసారి దేవుని నామమును మహిమపడతాం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా.